దీన్ని కప్పెట్టండి రా. అయ్యా దాన్ని గోతులో కప్పెట్టేశామయ్యా. రేయ్, ఆ గోతులో విషయం మీ గొంతులోనే ఉండాలా. అయ్యా అయ్యా ఆ గోతులో విషయం గోతులో లేదయ్యా. ఏంట్రా? అన్యాయంగా చంపేశారు కదరా. మిమ్మల్ని వదలనురా. రేయ్ చందో, మంత్రగాన్ని పిలిపించి నిమ్మకాయలు యంత్రాలు కట్టించండి. అమ్మా, పిల్లలు జాగ్రత్త, ఇంట్లోంచి ఎవ్వరిని బయటికి వెళ్ళనివద్దు. రేయ్ సూర్యుడు, అయ్యా అగ్రహారంలో అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. దాని సంగతి నేను చూస్తా. పేరుకి ఫారెస్ట్ ఆఫీసులోనే గానీ ఇప్పటి వరకు ఓ సింహాన్ని గానీ జింకను గానీ చూడలేదురా. మనం సూరకపోవడమే మంచిదిలే. ఆ సూచ పెద్ద పీకెటోని మరి. రే ఆగండి రా. చండి వదండి రా. కల్పదొంగలు బ్యాచారా నీ పాసుగుల్లా శబ్దాలేమో ఆడదానికి వినపనే ఈడికొచ్చి ఒక్కడు కూడా లేడేంద్రా. అడివి దయ్యలేమోరా. చే ఆపని గల ఎప్పుడు చూడు దయ్యాలు దయ్యాలు అనుకుంటా. రే ఇట్లాంటిది ఏదో గింత ముందోడు జరిగినట్టు యాదకొస్తుందిరా. రే ఆడితోనే చచ్చిపోతుంటే మళ్ళీ నువ్వు ఒకటి వల్ల. రే ఫోటోది రిపోర్ట్ రాయాలి. రాపోటే రే ఆ తీసిన ఫొటోస్ ని ఆఫీస్ లో ఓకే. రే దొరికారా కలప దొంగలు. రే నీకోటి చెప్పాలి. ఏందో చెప్పు. డాక్టర్ ఇంతసేపు రూమ్ లో ఉన్నాడంటే మన వాసుగడిగా చచ్చిపోయినట్టారా. అబ్బా కొండగా ఇంకోసారి అపశకనం మాట్లాడితే కోచ్చా. ఎప్పుడేదో చెప్తామంటే గిట్లానే గుడి చేస్తాను ఈ చెత్తనా అయ్యా. ఏంది నసుకుతాండావు? నేనేం నసికినా నేనేం నసికలే.
నేనే వనలే. రే వాసు గారు నిజంగానే చనిపోయాడంటావా? ఈ అబ్బా వాడు చదవకుండా మీరు చంపేటట్టున్నారు కదరా. హలో, మేము అని చూడొచ్చు. వాసు వాసు ఎట్టుందిరా? వాసు బానే ఉందిరా. జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా మీరు చిన్నపిల్లలాగా? ఇప్పుడు ఏమైందని? దేవుడు దేవుళ్ళ నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున నీకేమన్నా ఇంటే ఏం అవ్వలేదు కదరా. అది సరే గాని నేను కొన్నాళ్ళు మా ఊరెళ్ళి వస్తాను. మీరు కూడా మీ ఊరెళ్ళి కొన్ని రోజులు ఉండి రండి. రే ఏం మాట్లాడుతున్నావురా? ఈ పరిస్థితిలో నేను ఇలా వదిలేసి మేము ఎలా వెళ్తావురా? మేమందరం నీతోనే వస్తాం. నీకు నయమే వరకు ఉండి ఆ తర్వాత వెళ్తాం. ఎందుకురా? అంతే కాదు. అవును, ఆ నైజం గాడేడి? ఈయనే అన్న ఉండాలి బయట. అరే ఇంకా బతికే ఉన్నాడు రా. ఏదో యాదకొచ్చిందిరా, మర్చిపోయినప్పు. ఈ అబ్బా ఇప్పటిదాకేమో బతుకుని చంపేశావు, ఇప్పుడు ఎందుకు యాదకొచ్చిందని మమ్మల్ని చంపుతాడవా? వినవే పరిలా నువ్వు వినవే పరిలా నువ్వు వినవే పరిలా నువ్వు వినవే పరిలా పరిలా ఓ పరిలా పరిలా ఓ పరిలా పరిలా ఓ పరిలా. వానపల్లెమ్మా వానపల్లె. ఎంత నీకెంతుంటే అంత పండు తింటావా? తినిపిస్తావా? పండు తింటావా? తినిపిస్తావా? అబ్బా తింటావా? తినిపిస్తావా? తింటావా? తినిపిస్తావా? పోయాకాలం రెడు అయిపోయాడు అమ్మా. వారిడు కక్కూర్తులు నా కాకరకాయ ఏటైపోతాడో ఏటో ఏడు. అంత ఆవేశంగా పోయాడు, చేసేదానికి ఏముందన్నాడా? ఏటి చేసినా మన బల్లి గడికే బొక్క కదేటి. ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది, మాటలు కాదు. ఏం రబ్బై నచ్చులు. అబ్బా ఇంతకే కాదు ఓటు గాడా ఓటు గత్తే. ఓయ్ కోలి కోలి ఏంటి అట్టా చూస్తున్నావు? ఆస్కర బస్కా లేదురా, నిద్ర రావట్లేదు. రే ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నారా? ఆ గొలుసు చూస్తే ఎందుకు అంత ఫీల్ అయిపోతావు? ఈ గొలుసు మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణం రా. అయితే ఆ గొలుసు వెనకాల గొప్ప ప్రేమ కథే ఉందన్నమాట. అవును, మొదటిసారి ఇందుని చూసినప్పుడు
వస్తా. నేను నీకెంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా? అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి? అస్కర బస్కానా? అవును, అది మాంగాడి జాతి భాష. చూడు, వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా, వాళ్ళ గూడెంకేసి కన్నెత్తి చూసినా చేతులు నరికి చెట్లు గెలాడదీస్తారు తెలుసా? సోదాపి అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? చంపేస్తా అని అర్థం తెలుసా? నన్ను దాని గురించి ఏం అడక్కు, నాకేం తెలీదు. నువ్వు నన్నేం అడగలేదు, నేనేం చెప్పలేదు. పద, పొద్దుపోతుంది, పద రా. అస్కర బస్కా, అస్కర బస్కా. నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే, అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు? లస్కర తుస్కా అంటారు. లస్కర తుస్కానా? వస్తా. ఇప్పుడు ఆ మాంగాడి జాతుల గురించి నువ్వు నన్ను ఏమని అడిగావా? లేదే. నేను నీకేమన్నా చెప్పానా? లేదే. చెప్పను. ఆ మాంగాడి జాతుల గురించి నిద్రలో రేపు నన్ను ఏమి అడిగినా నేను అసలు చెప్పను. అడవి, ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం? వామ్మో, ఎందుకంత భయమా? ఒకసారి అటు చూడు. ఓరి దొరా, అక్కడ పుస్తకాలు పెడతారేంట్రా? ఈ కర్పూరం ఎట్టో కర్పూరం పెట్టి పూజ చేసే చూడండి. అది ఆడికి ఏ పని చేసినా పూజ చేయడం అలవాటు. నువ్వు కానీ ఏంద్రా కర్పూరం ఇస్తున్నాడు. ఓరి ముసలోడా, అటు తిప్పుతున్నారా? ఆ తర్వాత ఏమైంది అడవి? ఆ సార్లండి ఎడగారం. అడవి చెప్పు. ఏంటి చెప్పేది బాబు? చెప్పు అడవి. చెబుతాంలే. అప్పుడే నా జీవితాన్ని సంకరాకి ఇచ్చేశారు. ఏమైంది? చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్ల పెట్టి పుట్టోళ్ళతో బాణాలతో కొట్టించారు. పుట్టోళ్ళ కళ్ళకి గుడ్ర కట్టించి మరీ కొట్టించారు. వస్తా బాబు నవ్వింది. బాబు ఆఫీసర్లు మీరు కూడా ఆపి వెళ్ళి పడుకోండి. జాగ్రత్త అడవి. జాగ్రత్తలే. అడివంటి అలసైపోయింది అక్కడికి. గిరిసిగడ్డ పోయినోడి తెలుస్తుంది దాని విలువ ఏంటని. ఓయ్, నీ కోసం ఎంత చేసినా తక్కువే. పిచ్చెట్టింది నీకు. అవును, నీ పిచ్చే పట్టింది. ఏయ్ అస్కర బస్కా. ఓయ్ లస్కర తుష్కా. నా భాష? అవును, మీ భాషే. నీ కోసం నేను ఏదైనా చేస్తాను. మాటలు బానే చెప్తున్నావు. పోయి పని చూసుకో.
ఏటి నా ఎంట పడుతున్నావు? అంటే అది ఏది? ఆ, ఆ, అదే అదే ఏది? అదంటే అదే. ఓయ్ ఆస్కార్ బస్కా, అలా బెదిరిస్తే చెప్పేది కాదమ్మా. మరేం చేస్తే చెప్పేదమ్మా? ప్రేమగా అడిగితే నా ప్రేమ గురించి చెప్తాను. ప్రేమ? అత్తు బాబు అత్తు. ఎవరు లేని నన్ను ఈ గూడమే తల్లే పెంచింది. మాకిట్లాంటి ప్రేమలన్నీ పనికిరావు. అయినా నా చిన్నతనంలోనే మా మేనమావకిసి మను చెయ్యాలని మా గూడిపోళ్ళు అనుకున్నారు. జరగని దాని గురించి ఆలోచించుకో. వెళ్ళిపో బాబు, మా గూడిపోళ్ళు సుత్తే చాలా ప్రమాదం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్, పెళ్ళనేది మీ గూడెం వాళ్ళు నిర్ణయించేది కాదు, ఆ దేవుడు నిర్ణయించేది. ఏంటిందు, మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? అది మన ఇద్దరి వల్ల కాదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మన విషయంలో చావే వెతుక్కుంటూ ఎదురొచ్చినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు పిచ్చి. నువ్వే నా లోకం, నువ్వే నా లోకం, నువ్వే నా లోకం. ఎంత దగ్గరయ్యావయ్యా, ఎందు ఏంటి? గట్టిగా పట్టుకో. అట్టుకునే ఉన్నాను కా వాసు. ఇంకా ఇంకా గట్టిగా పట్టుకో. నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మనం పెళ్లి చేసుకుందామా? ఏ ఎన్నిసార్లు చేసుకుంటా? నేనెవరిని చేసుకున్నాను? నన్నే. నిన్న మొత్తు గుర్తుందా? మొదటిసారి మన ఇద్దరం కలుసుకున్నప్పుడు. అప్పుడే కదా పడిపోయింది. అయ్యే మన పెళ్లి సూపులు. ఆ తర్వాత ఎంగిలి తేనె. అక్కడే మనం ఎంగిలి పడ్డాం. మొన్న నీటిలో అయ్యగారు 3 మునక్కలేం సరే అయ్యే సరిగంగా స్నానాలు. అలా పెళ్లి తతంగాలన్నీ అయిపోయాయి. అది తప్ప. ఏ తప్ప? అది తప్ప. ఓయ్, ఏ తప్ప? అదే అదే ఏ తప్ప? అదే. ఏంటడవి, పిలవకుండానే వచ్చావు? రావాల్సి వచ్చింది. ఏమడవి, ఏమైంది? నిజం చెప్పు వస్తా. వాడుకొని వదిలేద్దామనే కదా ఇందుని ప్రేమలోకి దింపావు. అదేంటడవి అలా అంటావు? అందరూ చేసే పనే కాదు. అడవి,
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాగే నా జీవితంలో కూడా ఓ సవత్ తల్లి, ఓ చాదస్తపు తండ్రి. ఎందుకో వాళ్ళ మనస్తత్వాలు నాకు అస్సలు నచ్చేవి కావు. నేనేమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. నాకంటూ ప్రేమగా చూసుకునే ఓ మనిషి కావాలనుకున్నాను. అందుకే అర్థమైంది. అప్పుడే మా ఇందు నిన్ను కలిసింది, అవునా? అవును, ఇందు నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రేమే కాదడవి, ఇందుని పెళ్లి కూడా చేసుకుంటాను. ఆహా వస్సా, మీ ప్రేమ వస్సా, నీకెప్పుడు తోడుంటానయ్యా. నేను వస్తా. అలాగే. ఇదిగో చిన్న విషయం, రేపు ఆ మాంగడోళ్ళ సంత, మీ పోలీసు వాళ్ళు అక్కడ రానికుండా చూడు. ఏం జరిగినా ఏదో సంత నాకే. అలాగే అడవి, వస్తా. అలాగే అలాగే అలాగే. ప్రవేశపెట్టు ప్రవేశపెట్టు. ఎలా అమ్మాయి షాపులో? 30 రూపాయలు. 30 రూపాయల? కొనే మకమేనేటి ఎలేహ. ఏమో మగ చేపలా ఆడ చేపలా? చెరువు చేపలు బాబు. పంచి పడిందిరా. బా నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను కదా. ఓ అమ్మో, ఈ 3 చేపలు ఎంతకిస్తావు? 30 రూపాయలు. ఏంటి 30 రూపాయలే? అన్నీ పెరమైపోయినాయి బాబు, మీరు అడగండి. మా ఊర్లో అయితే 3 రూపాయలకి ఇస్తారమ్మా. ఎందుకు బాబు 3 రూపాయలు కూడా నన్ను ఉంచేసుకోండి, చేపలన్నీ ఒట్టిగా తినేద్దరు గాని. మీరు ఇక్కడేంటి? మిమ్మల్ని ఇటు రావద్దని చెప్పానుగా. ఏదో చేపలు కొందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిరుగుతుంది అడవి. ఏటే చిన్న పిల్లలు బేరం ఆడితే పూతులు తిడతావా? చూడడానికి గౌడు గేదెలా ఉన్నావు. ఉంచుకుంటావా? ఏది నన్ను ఉంచుకొని చేపలెట్టి చూద్దాం. నిన్ను ఉంచుకోవాలా? ఆడంగెదవా పండు కప్ప మొహమోడ. ఏమైంది అడవి అలా ఉన్నావు? చూడు వస్తా, ఇక్కడ 30 రూపాయల చేపల్ని 3 రూపాయలకి అడిగారంట. ఆ విషయం నాకు చెప్పకుండా దాని మీదకి నన్ను ఉసుగొలిపారు. అదేమో ప్రపంచంలో ఉన్న బూతులన్నీ వరుస పెట్టి తిట్టకుండా తిట్టింది. పీతమా ఉంది. అరే అడవి రమ్మంటావా? అసలు మీరు ఎందుకు వచ్చారు? చెప్పారు కదా నా దుబ్బులు పెట్టారు. ఎవరు? నీ లస్కర దుష్క. ఓయ్ నువ్వా? ఏం చేస్తున్నా నా ఈప్ మీద? నాకేదేదో అవుతుంది. ఏమవుతుంది? ఏదేదో అవుతుంది. ఎట్టాగో అదే ఇందు, ఏమవుతుంది? ఏమో ఏదో అవుతుంది. నేను చెప్పానే మూలికలని. ఈగో ఏమైంది ఇందు? ఏదో అవుతుంది. ఏట్లేదన్నా, మీకేట్ కావాలి? ఇదిగో పిల్లకాయలు, ఉత్తరేణి, తిప్పతీగల, జిల్లేడు, మారేడు. అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతాయి. మరి నువ్వు వాడొచ్చు కదా. నా దగ్గరే ఉంది గెలిచిగడ్డ వాడటానికి. నా సంగతి వదిలేను గాని మీరు కనుక ఈ వేళ్ళని మీ ఇళ్ళకి పంపించారు ఆడవాళ్ళకి, మీరు వెళ్ళేసరికి ఉయ్యాల్లో పండటి పెట్లు ఊగుతుంటారు. మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళకి పిల్లలు పుట్టమేంట్రా? అవును కదా. ఎన్నిసార్లు తన్నించుకున్న సిగ్గులేదా నీకు? ఎటువాకుడు ఆపారు. అసలు నీకు అవసరమా? తీసుకులేదా అంట. నాకు 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 మీరు ఏళ్ళు కొనుక్కొని వచ్చేయండి, నేను వెళ్ళొస్తానే. కొనుక్కొని వచ్చేయండి. ఆస్కర్ బస్కా. ఏం చేశారా ఇందుని?
అంతలా కోపం వచ్చింది. అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ కూడా తింటారు మీరు. ముందు ఎక్కడి నుంచి పదండి, పదండి, పదండి అంటే పదండి. ఓ నాయను జంబోగాడు. ఎవరా నీ వీపు మీద బొమ్మ గీశారు? ఏమో నాకు తెలీదు. రేయ్, ఆ పోలీసు వాళ్ళని అడవిగాడిని గూడాన్ని కొట్టుకురండి రా. ఏ ఇందో ఇళ్లలో ఆ బొమ్మ ఎవడేసినాడో చెప్పవే. నాకు తెలీదు. ఎవరేశారో చెప్పవే. ఇప్పుడే ఇక్కడే ఆడిని చంపేసి ఆడి పసి నెత్తులు తాగేస్తాను. ఇందో చెప్పవే. అయ్యా వీళ్ళెవరూ నా కొట్టుకు రాలేదు, నన్ను అట్టుకోలేదు. అమ్మయ్య దొరా ఇన్నారుగా. రేయ్ ఆ పోలీసు వాళ్ళు వదిలేసి ఈ అడవిగానికి శిచ్చలేండ్రా. వద్దు దొరా, వద్దు, నన్ను వదిలే, నీ దండం పెడతా. ఆగుదోరా, నానే తెలుసుకుంటాను. ఆ బొమ్మ ఎవరేసినారే, దానికి అర్థమేటి? ఏమో నాకు తెలీదు. నీ విషయం తర్వాత చూస్తా. ఓ అరే బంగి ఒట్టుకురారా. రేయ్ జంబు ఆగుదోరా, ఇది నా సొత్తు. ఎంత దూరమయ్యావయ్యా, ఎంత దూరమయ్యావయ్యా, అంతలోనే ఏడోకు. నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు వాసు? అన్నని చంపేస్తారు. వెళ్ళిపో వాసు, వెళ్ళిపో. ఏం పర్లేదు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లే వరకు నేను వెళ్ళను. తెల్లారేసరికి ఊరు వదిలి వెళ్ళిపోదాం. పోలీసు గారిని కట్టేసి లోయలో ఇసిరేయండి రా. మా మనువుకి సిద్ధం చేయండి. అడివి రాత్రి నుంచి వాసు కనిపించట్లేదు. అడివి ఏంటి రాత్రి నుంచి కనపట్లేదా? అయితే ఇది జరుగుతుంది.
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం కదరా. నాకు మనసైనోడిని మనవాడిని ఇవ్వండిరా. అర్థం చేసుకుని ఓకే అండిరా. పదండ్రా. వాసు 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 అమ్మా ఇందు నాడి ఆడట్లేదు, గుండె కూడా కొట్టుకోవట్లేదమ్మా. అన్నా సావడన్నా, వీడు సావడు. ఎందుకంటే నేను ఇంకా బతికే ఉండా కదా.
తీసుకొస్తా. రేయ్, అడివే! పోరా, మీరండమ్మా. వాడు అలాగే అరుస్తుంటాడు. రేయ్! రేయ్, అడివి! అయ్యో, అయ్యో, ఓ పాలిటరండి. ఏమైంది నాయనా? అయ్యోరు, వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ దండలు ఒకరికొకరు మార్చుకోండి ఆయన. అలాగే. ఓం శతమానం భవతి శతాయుః పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాయనా, ఈ హారాలు ఎన్నో సంవత్సరాలుగా మీకోసమే ఉన్నట్టున్నాయి. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ హారాలను సీతారాముల మెళ్ళో వేసినట్టు ఇక్కడ కథలుగా చెప్తారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హారాలు మీ మెళ్ళో పడబోతున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వరులే మీకిచ్చిన ఆభరణాలు నాయనా. ఇద్దరు అయ్యూరు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం కలిసి జీవించండి. దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవ. అయ్యో, నాకెందుకమ్మా. బస్సా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తొందరగా వెళ్ళిపోండి. నా మాటనండి, వెళ్ళండి. అడవి జాగ్రత్త. వెళ్ళొస్తాం. అట్టగే, మీరు వెళ్ళండి. ఎవరు అది? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. అది తెలుస్తుంది. ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చావు? నా ఊరికి నేను వచ్చా, అందులో తప్పే ఉంది? ఊరికి తీసుకురావడం తప్పు కాదురా. ఇలా మా పరువు పోయేలాగా ఇక్కడికి తీసుకురావడం తప్పు. అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, నా దృష్టిలో కాదు. అయినా పిన్ని, ఊరికే గొడవ చేయకు. నా బాధ్యతగా మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. ఏంట్రా చూపించేది? అడవిదాన్ని తీసుకొచ్చి అది దాని కట్టు బొట్టు చిచి. అమ్మా, నేనిప్పటి వరకు అడవి బిడ్డని, కానీ ఇక నుంచి మీ ఇంటి కోడలుగా మీ కట్టు బొట్టు ఆచారాలతో ఉంటానమ్మా. ఉంటావు. ఏంటి మీరే మాట్లాడరా? అందరూ నన్నే తప్పుగా అనుకోవాలా? రే రామానుజం, చెప్పండి పెద్దయ్యా. నీకు వేరే చెప్పాలా? నీకు తెలియదా? అగ్రహారం కట్టుబాట్లు ఏం చెప్తున్నాయో అదే చెయ్యి. అలాగే పెద్దయ్యా. రే రామానుజం, ఈ రోజుతో కొన్ని బంధాలు తెగిపోయాయి. జరగాల్సింది చూడు. అలాగే పెద్దయ్యా. రే వాసు, ఇక బయలుదేరు. రాము, ఆవిడ చెలరేగిపోతుందని తెలుసు, ఆయన బంధాలు తెంపుకుంటాడని తెలుసు, నువ్వు మమ్మల్ని ఈ ఊరి నుంచి వెలేస్తావని కూడా తెలుసు. అన్నీ చెప్పే తీసుకొచ్చాను రా ఇందుని. పిచ్చదవా. పెద్దయ్య ఒకసారి చెప్పాడంటే తెలుసురా, తెలుసు. అక్కడేమో వాళ్ళు బతకనియరు, ఇక్కడ మీరుండనియరు. కానీ బతకాలనుంటే ఎక్కడైనా బతికేయచ్చురా. ఇందు, పద వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య నువ్వు వెళ్ళొద్దన్నయ్య. వెళ్ళిపోతామమ్మా. మేమిక్కడుంటే ఊరికంతా ఇబ్బందే. వదినా, నువ్వైనా చెప్పదునా? ఏటేటి వదినా అన్నావా? ఏది మళ్ళీ అనమ్మా? వదినా. ఓ పెద్దాయనా, చిన్నపిల్లకున్న మనసు కూడా లేదయ్యా నీకు. వదినా, నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తానే. రా బంగారం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మేము వెళ్తాం. పద. అయిపోయిందే? అయిపోయింది. అది సర్లే గాని అనియుద్ధాల గురించి చెప్పినావు, మరి నీ శృంగార యుద్ధం గురించి చెప్పలేదా? రే, దాని గురించి ఎవరన్నా చెప్తారా?
అబ్బా మా కాడైతే అన్ని విషయాలు రాబడతావు నీ విషయాలు అయితే పూర్తిగా చెప్పవా అవన్నీ కుదరదు చెప్పాల్సిందే చెప్పాలి 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 చెప్పాలి. సరే 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 చెప్తాను. కళ్ళు మూసుకోండి. మూసుకోండి. చెవులు కూడా మూసుకోండి. చెప్పు చెప్పు. అయిపోయిందిరా, మీరు ఇంకా కళ్ళు తెరవచ్చు. రే అయిపోయిందిరా, మీరు తెరవచ్చు. అయిపోయిందా? ఏమైంది? మొత్తం చెప్పా కదా. తొండి 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 అసలు విషయం కళ్ళు చెవులు మూసుకున్నాక చెప్పు. తొండి తొండి. ఏంటండి గోళ ఒక్కటి ఇచ్చినానంటే బాస. తర్వాత ఏటైంది? ఆ తర్వాత ఏముంది, డ్యూటీకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇందుని ఇరమ్మ కప్ప చెప్పి డ్యూటీకి వచ్చాను. ఇన్నాళ్లకు మళ్ళీ కలవబోతున్నాం. రే ఇందుని చూడాలని చాలా చాలా ఆశగా ఉందిరా. వెళ్తున్నాం కదా. రే ఏంట్రా అలా చూస్తున్నావు? నా కథ నచ్చలేదా? నీకోటి చెప్పాలిరా భయ్. చెప్పు. మీ ఆది మరిచిన అయితే మరిసిపో. కానీ చెప్పాలి. అయితే చెప్పు. కానీ చెప్పలేకపోతున్నా. అయ్యమ్మ నడుములు పట్టేసినాయి. ఏంటి మా అలా వెళ్ళిపోతున్నావు? ఇలా రా. మా మావరా ఈ ఊరు పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టరా? మా ఫోన్ కూడా ఉంది. ఇదో పోస్ట్ మాస్టర్, నీతో నాకు చాలా పని ఉండదు. మా ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చాది. అది పొద్దున్న రావచ్చు, రాత్రి రావచ్చు, యాజమాన్యం రావచ్చు. ఆ ఫోన్ వచ్చినప్పుడు మాత్రము నువ్వు యా పనిలో ఉన్నా నేను యాడున్నా గానీ పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పాలా. ఎందుకంటే అదొక పండు ఫోన్. ఏంటది పండు ఫోన్? ప్రస్తుతానికి పిందేలే, అది పండైనాక నాకు ఫోన్ వచ్చాది. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలా. రే పద పదండ్రా. సరేనా? ఫోన్ వచ్చిన నాకు చెప్పు. అమ్మయ్యా పండు ఫోన్ అంట నీ పిండా కొడుకు. అన్నయ్య. గాయత్రి రే ఒక నిమిషం ఆగండ్రా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను కానీ నువ్వురా. అదిగో వచ్చేసినాడు కదా. ఏంటి పదండ్రా. ఒరే ఏటైంద్ర డల్లుకున్నావు? ఒరే ఏటైంద్ర అలాగున్నావు? రే యానికి డల్లుకున్నావు? ఏం లేదురా, వెళ్దాం రండి. తిక్క తిక్కగుందే అట. మందు తాగి 3 రోజులు అవుతాండది. మాకిప్పుడు మందు కావాల్సిందే. మీ ఊర్లో సారాయి కొట్టాడున్నది. అదిగో అక్కడ దూరంగా ఈరమ్మ సారా కొట్టనుంది. అక్కడ మీకు కావాల్సింది దొరుకుతుంది. అరే జల్దీ ఉరుకుర్రా బాయ్. పీకల్లాక కళ్ళు తాగాలే. చెల్రే వాసు పద. లేదురా, మీరు వెళ్ళండి. నా కోసం ఇందు ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఇందుతో ఉండు, మేము సారా కొట్టుకెళ్ళి ఎరగదీస్తాం. పదండ్రా. అయిపోయింది మళ్ళా పోయి. ఆగు తీసుకొస్తా. కోకడం మొదలెట్టేసావరా? యానికి అలా చూస్తాను.
పిల్ల పెట్టి కదరా. పిల్ల కాదురా, ఇద్దరు పిల్లల తల్లిలాగా ఉందరా. తప్పురా, కళ్ళు పోతాయి. అయినా పర్లేదు. సిగ్గులేదురా నీకు? లేదు. ఏంద్రా నువ్వు జర గాని? నీకేం తెలుసు నా బాధ? ఫాఫా ఓ ఫాఫా, ఈరమ్మకి పెళ్ళయిందా? ఏం లేదు, వాళ్ళ మగుడు ఆడని ఉన్నాడేమో అని. దాని వాళ్ళకం చూస్తుంటే అర్థం కావట్లా. దీని దెబ్బకు వాళ్ళ ఆయన ఇప్పుడు శంకర్గిరి మానేలు చెక్ చేస్తుంటాడు. ప్రతియోడు ఏదో ఒకడు వాడమే. ఈరమ్మ, నీ అమృతమైన చేతులతో చీకుమక్క అందుకోవా? పాపా ఒకటి సర్లే గాని నువ్వు పగులేనా లేకుంటే రాత్రి అంత అమ్ముతావా? నువ్వు వచ్చి కొంటావా? నువ్వు అమ్మలే గాని యాజామునైనా వచ్చి కొంటా. అబ్బో అంత గొప్ప మనగాడివా? అది చూస్తా. అక్క తెలియనోళ్ళతో మాట్లాడేస్తున్నావు. ఇంటికి ఎవరై ఇళ్ళు? అవును కదా. ఎవర్రా మీరు? మేమా వాసుగాడి ఫ్రెండ్స్. వాసుగాడి స్నేహితులా? అవును, ఇప్పుడు ఈ ఇందు శాస్త్రి గారి కోడలు. అబ్బో, కట్టు బొట్టు అన్నీ మారాయి, కానీ అది మాత్రం మారలేదుగా. ఏంటది? అదే ఏంటది? అదే ఏంటది? అబ్బా, కరువు అంతా తీర్చుకున్నాం. పోయి స్నానం చేసిరా. ఇంక లేదులా. ఏంట మీ గోల? అక్కడ వాసుగాడు ఏదో చూస్తుంటాడు. అసలే రాత్రి అయిపోయింది. పదా లాగండి. ఒరే వాసు, 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 వాసు. నాకేదో అనుమానం కొందరా. ఆ సూపేటర్ నాయన తేడా కొడుతుంది. ఓర నాకు భయం వేస్తుంది. వెళ్ళిపోదాం పదండ్రా. నీకు అన్ని అనుమానాలే. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? మేము వాసి స్నేహితులంలే అమ్మా. వాసి లేడే, ఒకసారి పిలుచు. వాసు, వాసు. ఏంటి నాయనా, అయిందా మీ మందు గొడవ? ఇందు, వీళ్ళు నా స్నేహితులు. నమస్తే. అదిగో ఆ కనిపించేదే మా మేనత్త వాళ్ళ ఇల్లు. మీరు వెళ్ళి అందులో ఉండండి. పడుకొని రేపు పొద్దున్న వస్తాం. ఉంటాం.
అందం నువ్వు నా కళ్ళకొచ్చేసి అందం నాదిరా అది అందుకే దులుపుతున్నా. మేత తోలుతుంది ఆగురా. రే మంచి ఉందిరా ఈడ. ఇల్లు భలేగుంది గాని ఇంత మంచి కొంపలో వాసి వాళ్ళ మేనత్ ఎందుకు రేసుకున్నట్టు? ఊరేసుకుని చచ్చిపోయిందా? అంటే మనం గెస్ట్ హౌస్ లో ఉండట్లేదా, గోస్ట్ హౌస్ లో ఉంటున్నామా? నీకెవడు చెప్పినాడు రా? రాసిగాడు చెప్పినల్లే కర్మకమాడ. సారామతింటే అందం నువ్వు కళ్ళకొచ్చేసి అందం మన పెళ్లి చేసుకుంటే బంధం. ఒరే నెల్లు, ఒరే నెల్లు, నాకు ఎక్కువలు వస్తానేరా, దాహం వేస్తుంది, నీళ్ళు కావాలరా. వాసాలు ఇంటికి పోయి తెచ్చుకోపోరా. నువ్వు కూడా నాతో రావా? బాబాయ్ నాకు ఈరమ్మ కళ్ళకొచ్చది, దాంతో నాకు చాలా పని ఉంది, వాడిని పిలుచుకోమ్మా. ఒరే నైజాము, వాసుగారి దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుందాం పదరా. ఏ నువ్వు పోరా బాయ్, ఏదో యాదకొస్తున్నదిరా. అదే వాటర్ రా. ఏ అది కాదు, ఏదో యాదకొస్తున్నదిరా. నువ్వు సత్తాయించి మళ్ళీ మర్చిపోతే అది రాదు. నువ్వు ఆగు చేసే బాగురా ప్లీజ్ రా. ఏదో అవుతుంది. ఎవర్రా